For what value of k is minus 2 a zero of the polynomial 3x square plus 4x plus 2k. సో ఒక సెకండ్ ఇక్కడ మనం ఏం చూసినట్లయితే 3x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 2k ఇది మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ పాలినామియల్. అయితే ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ k మైనస్ 2 ఇస్ జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటున్నాడు. మైనస్ 2 జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటే మనం ఏం చేయాలి, ఎక్స్ ప్లేస్లో మైనస్ 2 పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ మైనస్ 2 ఇస్ జీరో ఆఫ్ ద పాలినామియల్ అంట. అంటే మైనస్ 2 బదులు మనం జీరో పెట్టి ఎక్స్ బదులు మనం మైనస్ 2 పెట్టి ఆన్సర్ ఎంత రావాలి, జీరో వస్తుంది. చూడండి, సో 3 ఇంటూ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ మైనస్ 2 ప్లస్ 2k ఈజ్ ఈక్వల్ టు జీరో. ఏదైతే వాడు జీరో అని చెప్తున్నాడో దాన్ని మనము సబ్స్టిట్యూట్ చేస్తే ఓవరాల్ ఆన్సర్ ఎంత రావాలి, జీరో రావాలి. కాబట్టి దాని పేరు జీరో, లేకపోతే రూట్ అంటాం. జీరో అనొచ్చు, రూట్ అనొచ్చు. సో 3 ఇంటూ 4 ప్లస్ 4 ఇంటూ మైనస్ 2 ఎంత, మైనస్ 8 ప్లస్ 2k ఈజ్ ఈక్వల్ టు జీరో. 12 మైనస్ 8 ప్లస్ 2k ఈజ్ ఈక్వల్ టు జీరో. 4 ప్లస్ 2k ఈజ్ ఈక్వల్ టు జీరో. 2k ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4, k ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4/2, k ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. చాలాసార్లు మనం వర్క్షీట్లో కూడా చేస్తున్నాం ప్రాబ్లమ్స్. S7కి ఒక రూట్ ఇచ్చేస్తే ఆ రూట్ని మనము ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అన్నోన్ వాల్యూ k ఉంటే అది కనుక్కుంటాం. నెక్స్ట్ చూడండి అలాంటిదే. x ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చేసాడు. ఈజ్ అ జీరో ఆఫ్ ద పాలినామియల్ x క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ k. x is equal to 1 is a zero of the polynomial f of x is equal to x cube minus 2x square plus 4x plus k. k వాల్యూ కనుక్కోవాలంట. x ప్లస్ ఏం పెట్టాలంట, 1 వాడే ఇచ్చేసారు మనకి. సో చూడండి, సో 1 క్యూబ్ మైనస్ 2 ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 1 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. సో 1 మైనస్ 2 ఇంటూ 1 స్క్వేర్ ఎంత, 2 ప్లస్ 4 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. సో 1 ప్లస్ 4 5, 5 మైనస్ 2 3, 3 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0, k ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3. ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్, ఫాస్ట్గా అయిపోతాయి చూడండి. ఇఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆఫ్ దిస్ పాలినామియల్ ఇస్ 3 అంట. చూడమ్మా, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ k ఉంది కదా, ఇది ఇచ్చాడు. ఏది, క్వాడ్రాటిక్ పాలినామియల్. దీంట్లో 3 ఏంటంటే 3 ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంట. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఇస్ 3 అంటే c/a ఈజ్ ఈక్వల్ టు 3. c వాల్యూ ఎంత ఉంది ఇక్కడ మనకి, k బై a వాల్యూ ఎంత ఉంది నాకు 1 అంటే k ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇలాంటి ఒక డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఇవి. ఇక్కడ చూడండి, ఈజీ అడుగుతాడు, డిఫరెంట్గా అడుగుతాడు ఎగ్జామ్కి. క్వాడ్రాటిక్ పాలినామియల్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2. క్వాడ్రాటిక్ పాలినామియల్ వచ్చి మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2. మనకేం కనుక్కోమన్నాడు, ఫైన్ ద వాల్యూ ఆఫ్ 1/α ప్లస్ 1/β కనుక్కోమన్నాడు. ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేసుకొని ఏం కనుక్కోవాల్సిన అవసరం లేదు. బట్ 1/α ప్లస్ 1/β మనము రెండు ఏంటి, ఫ్రాక్షన్స్. మనం ఏం చేయొచ్చు, క్రాస్ మల్టిప్లై చేయొచ్చు. సో బీటా ఇంటూ 1 బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ 1 ఆల్ఫా బై ఆల్ఫా బీటా. ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటి, సమ్ ఆఫ్ ది రూట్స్ మైనస్ b/a. ఆల్ఫా బీటా అంటే ఏంటి, c/a. అయిపోయింది కదా చూడండి. సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత మనకి 1, b వాల్యూ ఎంత మనకి 1, c వాల్యూ ఎంత మనకి మైనస్ 2. సో ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ b/a అంటే మైనస్ 1/1 బై c/a మైనస్ 2/1. సో ఆన్సర్ ఈస్ మైనస్ 1 బై మైనస్ 2 1/2. దీన్ని సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు అడిగితే. దీన్ని కొంచెం మార్చుకుంటే మనకి సమ్ ఆఫ్ రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఆన్సర్ వచ్చేస్తుంది. అడిగాను, వర్క్షీట్లో కూడా ఇచ్చాను. నెక్స్ట్ చూడండి, 4x స్క్వేర్ మైనస్ 8kx మైనస్ 9. ఏమిచ్చాడు క్వశ్చన్ అంటే, ఇఫ్ 1 జీరో ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ నెగిటివ్ ఆఫ్ అదర్ అంట. అంటే చూడమ్మా, ఒక జీరో ఆల్ఫా అయితే ఇంకో జీరో ఏమవుద్దంట, మైనస్ ఆల్ఫా. ఇలాంటి సందర్భాల్లో మీకు గుర్తు రావాల్సింది ఏంటి, రెండు సమ్ చేసి ఎంత రావాలి, ఆల్ఫా ప్లస్ మైనస్ ఆల్ఫా ఎంత, 0. సమ్ అమ్మ, సమ్ ఏమవుద్ది నాకు, ఆల్ఫా ప్లస్ మైనస్ ఆల్ఫా ఏమవుద్ది 0. అంటే సమ్ 0 అవ్వాలి. అంటే దేర్ ఫోర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 0. సమ్ ఎంత మనకి మైనస్ 8k/4 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ k ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ 4/8. సో ఆన్సర్ ఈజ్ 0. నెక్స్ట్ చూడండి, సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ అంట.
సమ్ ఆఫ్ జీరోస్ ఫార్ములా ఏంటి మైనస్ బి బై ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ అంటే సి బై ఏ. సో ఏ క్యాన్సిల్, దేర్ ఫార్ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సి. బి ప్లస్లో ఏముంది నాకు మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్లో ఏముంది నాకు 3k. ఓకే, సో k ఈజ్ ఈక్వల్ 3k ఈజ్ ఈక్వల్ టు -2, k ఈజ్ ఈక్వల్ టు -2/3. డెడ్ ఈజీ. క్వశ్చన్ చదివామా దాని తగ్గట్టు ఈక్వేషన్ రాసుకున్నామా, ఓకే. మాకు కష్టంగా ఉంది లేదు, డెడ్ ఈజీ. ఇది కూడా చూడండి, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చేశాడు 4x² - 5x - 1. 4x² - 5x - 1 ఏం కనుక్కోమన్నాడు ఆల్ఫా స్క్వేర్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా స్క్వేర్. ఇది కూడా కొంచెం ఆలోచిస్తే మనమేం ఆల్ఫా స్క్వేర్ ఏం చేయాల్సిన అవసరం లేదు, రెండిట్లో ఒక ఆల్ఫా బీటా కామన్ తీద్దాం. ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ బీటాలో ఒక ఆల్ఫా బీటా కామన్ తీద్దాం. ఆల్ఫా స్క్వేర్లో ఒక ఆల్ఫా కామన్ తీసి ఇక్కడ ఒక ఆల్ఫా మిగులుతుందా, బీటా ఉండేది ఒకటి అది కామన్ తీయేస్తా, ఇంకేం ఉండదు. ప్లస్ ఆల్ఫా ఇక్కడ ఒకటి ఉంది కామన్ తీయేస్తా, బీటా స్క్వేర్లో ఒక బీటా కామన్ తీసి ఇక్కడ ఏముంటుంది నాకు. సో వీ హ్యావ్ టు ఫైండ్ ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా బీటా ఎంత మనకి, వెరీ గుడ్, మైనస్ కాదు c/a. ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a. సో c ఎంత మనకి -1/a ఎంత మనకి 4 ఇంటూ మైనస్ b ఎంత మనకి -5/a ఎంత మనకి 4. సో ద ఆన్సర్ ఈజ్ -1/4 ఇంటూ 5/4, దట్ మీన్స్ -5/16. చూడడానికి బెంబేలు ఎత్తిస్తాయి, మీకు భయపడతారు అనుకుంటారు, బట్ చాలా ఈజీ. ఆల్ఫా స్క్వేర్ బీటా ఆల్ఫా బీటా స్క్వేర్ ఏంది అబ్బాయి ఏదో పెద్ద కష్టంగా ఇచ్చేసి అనుకుంటారు, దాన్ని కొంచెం మాడిఫై చేసుకోవాలి, ఓకే. సో అందుకని ఇవన్నీ ఫార్ములాస్ మీకు హెల్ప్ అవుతాయి ఇక్కడ. ఇది కూడా చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా 24 అంట, ఆల్ఫా ప్లస్ బీటా 24 అంట, ఆల్ఫా మైనస్ బీటా 8 అంట. ఫైండ్ అ క్వాడ్రాటిక్ పాలినామియల్ హ్యావింగ్ ఆల్ఫా అండ్ బీటా యాజ్ 3 zeros అన్నట్టు. మనము ఫైండ్ ఎ క్వాడ్రాటిక్ పాలినామియల్ విచ్ ఇస్ హ్యావింగ్ ఆల్ఫా అండ్ బీటా యాజ్ జీరోస్. మా ఆల్ఫా బీటా జీరోస్ అయితే క్వాడ్రాటిక్ ఫార్ములా ఏంటమ్మా, పాలినామియల్ ఫార్ములా కనుక్కోవడానికి ఆల్ఫా బీటా వాల్యూ కానీ రూట్స్ అయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా కనుక్కుంటాం. వెరీ గుడ్, ఎక్స్ ఇక్కడ చూడండి మనకి x² - ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా అంటే x² - ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా. ఓకే, ఆల్ఫా ప్లస్ బీటా ఇచ్చేసాడు, ఆల్ఫా బీటా ఇవ్వలేదు, ఆల్ఫా మైనస్ బీటా ఇచ్చాడు. చాలా సింపుల్, సాల్వ్ చేద్దాం చూడండి. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 24, ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 8. యాడ్ చేసుకోండి, ఆల్ఫా ఆల్ఫా 2 ఆల్ఫా, ఈ రెండు క్యాన్సల్. 24 + 8 32 అంటే ఆల్ఫా ఏమవుతుంది నాకు 32/2 ఎంత అవుతుంది నాకు 16. ఇది పెట్టేసేయండి ఎక్కడో చోట, లేకపోతే ఇక్కడ పెట్టేసేయండి. సో 16 ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 24, బీటా ఏమవుతుంది నాకు 24 - 16 8. సో x² - 16 + 8 ఇంటూ x ప్లస్ 16 ఇంటూ 8. సో x² - 24x ప్లస్ 128. ఇదన్నా కావచ్చు, లేకపోతే ముందర k పెట్టుకునేస్తాం అట్లా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ హూస్ జీరోస్ ఆర్ 2 ఆల్ఫా బై బీటా అండ్ 2 బీటా బై ఆల్ఫా. అంటే ఇవంటే జీరోస్ ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² - 1. ఓకే, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, మనం కనుక్కోవాల్సింది ఏంటి 2 ఆల్ఫా బై బీటా 2 బీటా బై ఆల్ఫా, ఇవి రూట్స్ అంట. మనకి ఆల్ఫా కమా బీటా రూట్స్ అయితే క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏమవుతుంది నాకు x² - ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా. ఆల్ఫా బీటా రూట్స్ అయితే ఫార్ములా ఇది. ఫర్ ఎగ్జాంపుల్ p కమా q రూట్స్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఫార్ములా x² - p ప్లస్ q ఇంటూ x ప్లస్ pq. ఒకవేళ a కమా b రూట్స్ అనుకోండి, x² - a ప్లస్ b ఇంటూ x ప్లస్ ab. ఏవైతే రూట్స్ ఉంటాయో వాటి సమ్ ఇక్కడ రావాలి, వాటి ప్రోడక్ట్ ఇక్కడ రావాలి. ఇప్పుడు రూట్స్ ఏంటంట, ఒకటేమో 2 ఆల్ఫా బై బీటా అంట, ఇంకోటేమో 2 బీటా బై ఆల్ఫా అంట. ఇవి రూట్స్ అంట. ఇవి రూట్స్ అయితే మనకి ఫార్ములా ఏమవుద్ది x² - వీటి సమ్ము 2 ఆల్ఫా బై బీటా ప్లస్ 2 బీటా బై ఆల్ఫా ఇంటూ x ప్లస్ వీటి ప్రోడక్ట్ 2 ఆల్ఫా ఇంటూ 2 బీటా బై ఆల్ఫా బీటా. ఇక్కడ ఆల్ఫా బీటా బీటా క్యాన్సిల్, మిగిలింది ఇక్కడ 4. ఇక్కడ చూడండి x² - క్రాస్ మల్టిప్లై 2 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2 బీటా స్క్వేర్ బై ఆల్ఫా బీటా ప్లస్ 4. సో అప్పుడు ఏమవుద్దంటే ఇక్కడ సాల్వ్ చేస్తున్నాండి.
ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ బై ఆల్ఫా బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ 4. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఎలా కనుక్కుంటాం మనము? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ కూడా చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ మైనస్ 2ab. ఫస్ట్ అది కనుక్కోవాలి. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా. సింపుల్ అండి. ఇప్పుడు ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab. నేను ఇది కనుక్కోమన్నా, అప్పుడు దీన్ని అవతల పంపించాలి కదా. సో అప్పుడు ఏమవుతుంది నాకు? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా. ఇది వచ్చి సమ్ ఆఫ్ రూట్స్ మైనస్ బీ బై ఏ, ఇది వచ్చి ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ సి బై ఏ. ఇది వాల్యూ 0, బి వాల్యూ లేదు 0, సి వాల్యూ ఎంత? -1. సో 0 మైనస్ 2 ఇంటూ -1 అంటే 2. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 2 బై ఇది -1 ప్లస్ 4. సో -4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ప్లస్ 4 అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8. ఓకే, సో ఇది ఓవరాల్గా మనకి పాలినామియల్స్.